మరి ఈ రోజున యువగలం ప్రారంభించారు నారా లోకేష్ గారు. మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. యువగలం పేరుతోటి నారా లోకేష్ గారు మరి ఏపీ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేపట్టి యువకుల్లో అలాగే పార్టీలో మంచి జోష్ నింపి ప్రజా సమస్యల్ని గ్రామాల్లోకి వెళ్ళి తెలుసుకొని యువగలాన్ని ఎంత ఆపాలని చూసిన వైసీపీ మరి దాన్ని ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఎక్కడ తగ్గకుండా లోకేష్ గారు మరి పార్టీని బలోపేతం చేస్తూ అలాగే ఇంకో పక్కన నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుపై పోరాటం చేస్తూ తిరిగి మళ్ళీ యువగలాన్ని విజయవంతం చేసిన ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు. ఆ రోజు ఆయన పడ్డ కష్టం, పార్టీలో ఒక మంచి జోష్ తీసుకొచ్చి బలోపేతం చేసిన విధానం, నారా చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు పైగా అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మరి తిరిగి ఒక సింహంలాగా బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కండిషన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక ఈ యొక్క అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై గలమెత్తి నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారితో నుంచొని భువనేశ్వర్ గారికి ధైర్యం చెప్పి లోకేష్ గారికి ఒక అన్నలాగా బలంగా నుంచొని మరి ఇక్కడ తెలుగుదేశం, జనసేన అలాగే సెంట్రల్లో బీజేపీ ఎన్డీఏగా ఫామ్ అయి మరి భారీ మెజార్టీ తోటి ఎన్డీఏని గెలిపించడం జరిగింది. ఈ యొక్క విజయంలో మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఎంత పెద్ద పీట వేసిందో మనకు తెలుసు. అలాగే ఈ విజయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అలాగే ఎన్ఆర్ఐస్ దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేసి ఎటువంటి స్వార్థం లేకుండా మరి ఈ రోజున ఎన్డీఏని ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదములు. అలాగే నన్ను చంద్రపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ముఖ్యంగా నారా లోకేష్ గారు చింతలపూడి వచ్చినప్పుడు యువగలం టైంలో మరి వారు ఎంత కమిటెడ్గా పార్టీ విషయంలో కానీ పార్టీ నాయకులు, కార్యకర్తల విషయంలో మరి ఎలా ఉన్న విషయంపై నేను చాలా దగ్గర చూశాను, చాలా నేర్చుకుంటున్నాను. మరి అలాంటి లోకేష్ గారు మరి లీడర్షిప్లో నేను పనిచేయడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరొకసారి లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వారు మాలాంటి యువకులకి ఎంతో స్ఫూర్తి, మరి పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా మరి రోజు రోజుకి ముందుకెళ్తున్నారు. ఆ విషయంలో మనందరం కూడా హర్షించాల్సిన విషయం. అలాగే రెండోది, మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి టీం లోకేష్ గారితో పాటు దావోస్ వెళ్ళడం జరిగింది. మరి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. మరి ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్వెస్టర్స్, ప్రభుత్వాలు అందరూ కూడా వస్తారు. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఒక మంచి అవకాశం, వాళ్ళ దేశానికి కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, పెట్టుబడి అవకాశాలపై మాట్లాడి పెట్టుబడిదారుని ఆకర్షించే విధంగా ఎంఓయూస్ సైన్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దావోస్ అంటే కొత్త ఏం కాదు. మరి ఇలాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్లో పార్టిసిపేట్ కొత్త ఏం కాదు. కానీ ఆయన ప్రతిసారి కూడా కొత్తదనంగా ఫీల్ అవుతూ మరి ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడి చలిని కూడా లెక్క చేయకుండా అక్కడ నిరంతరం పారిశ్రామికతో మాట్లాడుతూ మరి మన రాష్ట్రానికి అలాగే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతోటి ఎంఓయూస్తో సైన్ చేయించుకొని ఇక్కడ ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేశారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు. సుమారు ఒక 50 కంపెనీలతోటి మరి టైఅప్ అవ్వడం జరిగింది.
మరి టూరిజం సైడ్ చూస్తే ఒక 6 కంపెనీస్తో టైప్ కూడా జరిగింది. మనము వాగ్దానం చేసిన విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మన ముందున్న టార్గెట్. మరి దాంట్లో ఇప్పటికే మనం చూస్తే ఒక 5 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రావడం జరిగింది. అలాగే 40,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో. నేను ఒకటే స్లోగన్ చెప్తాను, డార్క్నెస్ నుంచి, అంధకారం నుంచి గ్రేట్నెస్కి తీసుకెళ్లే ఒక్కొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అది. ఎందుకంటే గతంలో మనం చూసాము, కంబైన్ స్టేట్లో హైటెక్ సిటీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, బయోటెక్ కానివ్వండి, అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నారు. టెక్నాలజీని ఏదైనా కూడా ముందే అర్థం చేసుకొని పరిచయం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చాలామందికి తెలియదు, ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు. డీప్ టెక్ అంటే మనందరికి తెలియదు. అదొకసారి మీరు వెళ్ళాక గూగుల్ చేయండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నారు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ గురించి, మరి దాంతోపాటు ఏఐని ఎట్లా ప్రమోట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు చూస్తూనే ఉన్నాం. మరి ఈ క్రమంలో మరి దావోస్లో చూస్తే ఒక జూమ్ కాల్ తోటి, దానికంటే ముందు ఆర్సెలర్ అండ్ నిపాన్ స్టీల్ కంపెనీ తోటి 1.4 lakh crores పెట్టుబడులు వచ్చే విధంగా మరి మరొక జూమ్ కాల్ తోటి